ఇదే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళు ఏం చేసిందంటే మన చలో ఢిల్లీ కార్యక్రమం ఇచ్చారు 25వ తారీఖు. మన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అందులో హలో అవుట్సోర్సింగ్ చలో ఢిల్లీ. ప్రియమైన అవుట్సోర్సింగ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మన జీవితాలు మారే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఈ శుభ సందర్భంలో మన సమ్మేళనం ద్వారా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళందరూ కోరుతుండ్రు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాన్ని నిలదీసి మాట్లాడడానికి ఢిల్లీ వేదిక అవుతుందని, కాబట్టి అవుట్సోర్సింగ్ కుటుంబ సభ్యులందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తున్నాను. చలో ఢిల్లీ 25వ తారీఖు ప్రోగ్రాంను జయప్రదం చేయండి. మనం ఈ తరుణంలో పోరాటం చేయకపోతే దిగివచ్చే ప్రభుత్వం కూడా మళ్ళీ వెనుకడుగు వేస్తుంది. కార్పొరేషన్ ఏర్పడేంత వరకు కాలుకు గజ్జె కట్టి తిరగడానికి ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి సిద్ధంగా ఉండాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తుండ్రు. మరియు మన సమస్యలపై మనం పోరాటం చేయకపోతే మన భావి తరాల భవిష్యత్తులో కూడా మనం ఇలాగే ఉంటాం. నేను మీ సమస్యను అర్థం చేసుకోగలను అని. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి అంటేనే ఆకలి దప్పికలతో అర్ధాకలితో జీవిస్తున్న కష్టజీవి అని నేను భావిస్తున్నాను. మనం మన జీవితాలను ముందుకు నడిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలు అయినా అనుభవిస్తున్నాం. వాటిని గుర్తు చేసుకొని మీలో కసి అనేది పుట్టి నా కోసం నేను పోరాటం చేయకపోతే నన్ను కాపాడటానికి మరెవరు రారు అనే భావన ప్రతి ఉద్యోగులు కలిగినప్పుడే ఒకసారి 5 లక్షల మంది రోడ్డు మీదకి 5 లక్షల కుటుంబాలు రావాలి, రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు కార్పొరేషన్ కాదు, ప్రభుత్వమే దిగివచ్చి సమాన పనికి సమాన వేతనాలు ఇస్తూ మన ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీ అందరినీ ఒక్కసారి మహావేదిక మీద చూడాలని ఉన్నది. అందరూ కూడా తప్పకుండా ఢిల్లీ రాగలరు. మన రాష్ట్ర జేఏసీ అలాగే పులి లక్ష్మయ్య అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారి సారథ్యంలో ఇంకా మనం ముందుకు నడవాలని నేను మీ అందరిని ప్రార్థిస్తున్నాను. అలాగే జిల్లా జేఏసీలు, బాధ్యులు అందరూ కూడా ముందుండి మీ జిల్లాల్లోనే ఉన్న వారందరినీ కలుపుకొని ఢిల్లీ తీసుకొని రాగలరు. ఇందులో ప్రతి ఉద్యోగి నాయకుడే, ప్రతి ఉద్యోగి బాధ్యత గల పౌరుడే. మిత్రులారా, ఆలస్యం అమృతం విషం. మనం ఏ పని అయినా ఆలస్యంగా చేస్తే అమృతం కూడా విషంలా మారుతుంది అంటారు. అందుకే ప్రభుత్వం విధానం మారకముందే మనలో ఐక్యత ఢిల్లీ వరకు వెళ్ళాలి. ఢిల్లీలోనే ప్రతి గల్లీలో జై అవుట్సోర్సింగ్, జై అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాల నినాదంతో ఢిల్లీ నలుమూలల మారుమోగే విధంగా తెలంగాణ నుంచి మనం బయలుదేరి వెళ్ళాలి. నేను ఎటువంటి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాను. కార్పొరేషన్ రావటమా, సుధాకర్ అన్న గారు రాసినటువంటి ఈ లెటరు, ఆయన దేనికైనా రెడీ అని చెప్పేసి ఈరోజు ఉన్నారు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో మనం అందరూ కూడా ఉండాలి. వారి హక్కులు పూర్తిగా ఈరోజు హరించే విధంగా ఇది చేస్తున్నారు. కాబట్టి లెట్ us స్టాండ్ విత్ అవుట్సోర్సింగ్. ఇది ఈరోజు కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొచ్చిన. దయచేసి బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఈ ఛానల్లో మీరు ఖచ్చితంగా దీన్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కాండి. దాదాపు 10 రోజులుగా వారం రోజులుగా ఈ ఛానల్ ఎటువంటి లైవ్లు లేకుండా బ్లాక్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.